ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు గత 7 దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. భారతదేశ విభజన నుండి ఈ రోజుటి వరకు ఈ రెండు దేశాలు అనేక సార్లు చర్చల టేబుల్కు వచ్చాయి. కానీ శాశ్వత శాంతి అనేది కలగానే మిగిలిపోతుంది. 1947లో విభజన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు శరణార్థుల సమస్యతో మొదలయ్యాయి. 1949లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ ఢిల్లీలో కలిసి శరణార్థుల రక్షణ, మైనారిటీల భద్రత, వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడారు. ఈ లియాఖత్ నెహ్రూ ఒప్పందం కొంత శాంతిని తెచ్చినా కాశ్మీర్ సమస్యను దూరం చేయలేకపోయింది. ఇక పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని గౌరవించకుండా 1947-48లో కాశ్మీర్లో గిరిజన దాడులకు మద్దతునిచ్చింది. ఇది మొదటి భారత్ పాక్ యుద్ధానికి దారితీసింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం భారత్కు ఒక గొప్ప విజయం. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి 90,000 మంది సైనికులు భారత్ చేతుల్లో ఖైదీలుగా మారారు. ఈ నేపథ్యంలో 1972లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అండ్ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో షిమ్లాలో కలిశారు. ఆ షిమ్లా ఒప్పందం ఒక చారిత్రక మైలురాయి. ఇందులో రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని, కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసిను గౌరవించాలని అంగీకరించాయి. భారత్ తన ఔదార్యాన్ని చాటుకుంటూ ఖైదీలను విడుదల చేసి భూభాగాన్ని అప్పగించింది. కానీ పాకిస్తాన్ 1980ల చివరి నుండి కాశ్మీర్లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటం వల్ల ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 1990లలో కాశ్మీర్లో ఉగ్రవాదం తీవ్రమవటం, 1998లో రెండు దేశాలు అణు పరీక్షలు నిర్వహించడం వల్ల భారత్ పాక్ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. 1997లో రెండు దేశాల ప్రధానమంత్రులు 2 సార్లు కలిసి కశ్మీర్, ఉగ్రవాదం, శాంతి వంటి 8 అంశాలను చర్చించారు. భారత్ అన్ని సమస్యలను ఒకేసారి చర్చించాలని, పాకిస్తాన్ కాశ్మీరును ప్రత్యేకంగా తీసుకోవాలని పట్టుబట్టింది. ఈ చర్చలు సమస్యలను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 1999లో పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు, సైనికులు ఎల్ఓసిను దాటి కార్గిల్లో చొరబడ్డారు. అలా సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో భారత సైన్యం కార్గిల్ చేసి పాక్ను తరిమికొట్టింది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శాంతి కోసం మరో అడుగు ముందుకు వేశారు. 1999లో ఆయన లాహోర్కు బస్సు ద్వారా వెళ్ళి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో లాహోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ శాంతి ఒప్పందం ఉగ్రవాద నిర్మూలనపై దృష్టి సారించింది. ఢిల్లీ లాహోర్ బస్సు సర్వీసు, క్రికెట్ డిప్లొమసీ వంటివి ఈ చర్చల ఫలితాలు. కానీ ఈ శాంతి కళ కొన్ని నెలల్లోనే చెదిరిపోయింది. 2001లో పాకిస్తాన్ మద్దతు గల లష్కర్-ఏ తోయిబా అండ్ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. ఇది లాహోర్ ఒప్పందాన్ని దెబ్బతీసింది. భారత్ ఈ దాడిని దాని సార్వభౌమత్వంపై దాడిగా భావించి దౌత్య సంబంధాలను తగ్గించింది. 2001లో వాజ్పేయి మరోసారి శాంతి కోసం ప్రయత్నించారు. ఆగ్రాలో పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో సమావేశమై కాశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం గురించి చర్చించారు. కానీ ఈ ఆగ్రా సమ్మిట్ కూడా విఫలమైంది. ఎందుకంటే భారత్ ఉగ్రవాదాన్ని అరికట్టాలని డిమాండ్ చేయగా ముషారఫ్ కాశ్మీరును ప్రధాన అంశంగా చేయాలని పట్టుబట్టారు. సమ్మిట్ ముగిసిన కొన్ని నెలల్లోనే పార్లమెంట్ దాడి జరిగింది. ఇది పాకిస్తాన్ శాంతి పట్ల నిబద్ధత లేని వైఖరిని చూపించింది. భారత్ తన సంయమనంతో ఈ సంక్షోభాన్ని దౌత్యపరంగా ఎదుర్కొంది. ఇక 2016లో ఉరి దాడి, 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్లు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లతో ఉగ్రవాదానికి గట్టి సమాధానమే ఇచ్చింది. ఈ దాడుల తర్వాత 2021లో రెండు దేశాల సైనిక అధికారులు ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణకు అంగీకరించాయి. షిమ్లా ఒప్పందాన్ని గౌరవిస్తూ సరిహద్దులో శాంతిని నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందం కొంత శాంతిని తెచ్చింది. కానీ పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో మరో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. భారత్ ఈ చర్చలు ద్వైపాక్షికమని, అమెరికా కేవలం సౌకర్యవంతంగా ఉందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో సైనిక చర్యలను నిలిపివేయటం, శాంతియుత చర్చలు, ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవటం వంటి అంశాలు ఉన్నాయి.
కానీ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే శ్రీనగర్ జమ్మూలో పేలుళ్లు కూడా సంభవించాయి. మళ్ళీ మే 12నే ఈ చర్చలు జరగబోతున్నాయి. మరి ఈసారైనా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని వదులుకొని రెండు దేశాల మధ్య శాంతిని ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి. అయితే కేవలం 3 రోజులే జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి సిద్ధంగా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ భారతదేశంలో అస్థిరత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశం తన భూభాగాన్ని మరియు ప్రజలను కాపాడుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది. శాంతిని నెలకొల్పాలనే చిత్తశుద్ధి భారతదేశానికి ఉన్నప్పటికీ పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే శాంతి ప్రక్రియ ముందుకు సాగటం కష్టమే. భారతదేశం ఎల్లప్పుడూ ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం కృషి చేస్తుంది. కానీ అది అవతలి వైపు నుండి కూడా సహకారం అందిస్తూనే జరుగుతుంది.